వెల్కమ్ టు యోయో టీవీ. నాని శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. క్రికెట్ నేపథ్యానికి ఒక అద్భుతమైన స్టోరీ జోడించి ఎమోషనల్ జర్నీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ నుంచి ఎలాంటి టాక్ అందుకుంది? విడుదలకు ముందు ఏర్పరచుకున్న అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూలో చూద్దాం. కథా కథనం విశ్లేషణ. ముందుగా కథ విషయానికి వస్తే, నాని కెరియర్లోనే విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రంగా జెర్సీని చెప్పుకోవచ్చు. నాని అర్జున్ అనే రంజీ క్రికెటర్ పాత్రలో ఇందులో కనిపిస్తారు. 26 ఏళ్ల వయసులోనే పలు కారణాలతో ఆటకు దూరమైన అర్జున్ రిటైర్ అయ్యే వయసులో మళ్ళీ బ్యాట్ పడతాడు. ఇందుకు గల కారణం ఏంటి? క్రికెట్ ప్రపంచంగా బ్రతికే అర్జున్ దానికి ఎందుకు దూరం అయ్యాడనేది ఎమోషనల్ గా సాగే జర్నీ కథ. ఇక ఇందులో భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఏంటి? అర్జున్ కొడుకు ఎలాంటి పాత్ర పోషించాడు? అర్జున్ క్రికెట్ జర్నీ, జీవితంలో అతను సాగించిన జర్నీ జెర్సీగా ఎలా మారింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఇందులో నాని అద్భుతమైన నటనను కనబరిచారు. ఒక రకంగా చెప్పాలంటే కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. క్రికెటర్ గా అవ్వాలని అతను చేసే ప్రయత్నాల్లో నాని నటన సూపర్బ్ అని చెప్పొచ్చు. అలాగే క్రికెట్ కి దూరం అయ్యే సందర్భంలోనూ నాని నటనను మెచ్చుకోకుండా ఉండలేం. ఇక రిటైర్ అయ్యే వయసులో మళ్ళీ బ్యాట్ పట్టుకోవాల్సిన సందర్భంలోనూ నాని తనలోని ఉత్తమ నటనను కనబరిచారు. ఇక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కి కూడా నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది. కెరియర్ లో ఎదగలేకపోయిన భర్తని ఓదార్చే తరహాలో అతనికి బాధ్యత గుర్తు చేసే సందర్భాల్లో శ్రద్ధ చక్కని నటన కనబరిచింది. అలాగే పెళ్లికి ముందు సన్నివేశాల్లో గ్లామర్ కూడా కురిపించింది. క్రికెట్ కోచ్ గా సత్యరాజ్, జట్టు ఎంపిక సభ్యునిగా సంపత్ తమకు అలవాటైన రీతిలో మెప్పించారు. మిగతా నటీనటులు పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, గౌతమ్ స్టోరీ, డైరెక్షన్ సూపర్బ్ అని చెప్పొచ్చు. అక్కడక్కడ కొన్ని సీన్లు నెమ్మదించినట్టు అనిపించినా తాను అనుకున్న కథను తెరపై చూపడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. ఇక అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా మారింది. ఇక ఫోటోగ్రఫీ బాగుంది. చాలా సన్నివేశాలను తన కెమెరా పనితనంతో గొప్పగా చూపించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కూడా తన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు. ఇక ఎడిటర్ నవీన్ నూలి తన కథకు కొంత పని చెప్పాల్సి ఉన్నా ఇలాంటి ఎమోషనల్ సినిమాకు ఆయన చాలా వరకు న్యాయం చేశారని చెప్పుకోవాలి. ఇక చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాను ఒకసారి విశ్లేషించినట్లయితే, రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త తీసుకోమని చెప్పే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవడమే ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది. అర్జున్ కుమారుడు తన తండ్రి జీవితంపై జెర్సీ అనే పుస్తకం రాసే నేపథ్యంలో కథ మొదలవడం ఆసక్తి రేకెత్తించేలా ఉంది. 1986 నాటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం, క్రికెట్ స్టేడియంలో నాని శ్రద్ధా శ్రీనాథ్ పాత్రను పరిచయం చేయగానే కథ మరో 10 ఏళ్ల ముందుకు అంటే 1996కు వెళ్లడం వంటివి అర్థమయ్యే రీతిలో చక్కగా చూపించారు. మంచి క్రికెటర్ అయిన అర్జున్ కొన్ని కారణాలతో ఆటను వదిలిపెట్టడం, 10 ఏళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడటం సహజంగా చూపించడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. అర్జున్, అతడి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. అలాగే నాని, శ్రద్ధ మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్బ్ అనిపించేలా సాగాయి. మళ్ళీ క్రికెట్ లో అడుగు పెట్టాలని భావించిన అర్జున్ తాను అనుకున్నది సాధించే సన్నివేశాలు, హైదరాబాద్ ముంబై రంజీ ఫైనల్ మ్యాచ్ చిత్రీకరించిన విధానం భావోద్వేగాలకు గురి చేస్తుంది. స్పోర్ట్స్ డ్రామాలో ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేసిన విధానం ఆకట్టుకుంది. అయితే కొన్ని చోట్ల ఫ్యామిలీ డ్రామా సీన్లు కాస్త సాగినట్లు ఉన్నా పెద్దగా బోర్ మాత్రం అనిపించదు. మొత్తంగా ఒక క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం నానికి మరో విజయాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి మా యోయో టీవీ ఇస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. చూసారు కదండి, ఇది జెర్సీ మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మే ముందుంటాను. Until then, you guys take care, keep smiling, keep watching Yoyo TV. This is Shravanti signing off. Bye bye. Hello, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.